శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. మిథున రాశి జాతకులకు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. అందులో జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశి వారికి సప్తమాధిపతి, దశమాధిపతి కూడాను అవుతున్నాడు. అలాంటి ఒక సంపూర్ణ శుభగ్రహము మీకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో గోచార రీత్యా సంచరించడము ప్రతికూలమే. అంటే కొన్ని విషయాలలో మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ను కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే, సాంప్రదాయ ప్రకారంగా మనం చూసినట్టయితే ఉభయ కేంద్రాధిపత్యం వచ్చింది మిథున రాశి జాతకులకు. అలాంటి గురుగ్రహము మీకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా కొంత ప్రగతి కనబడుతుంది. అంటే మీరు చేసేటువంటి పనుల లోపల అభివృద్ధి కనబడుతుంది. ప్రొఫెషన్ లోపల మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే జన్మస్థానంలో గురువు సంచరించడం మూలకంగా కొన్ని విషయాలలో మీకు అస్థిరత మట్టుకు ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే, ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసము సాధారణంగా ఈ కాంబినేషన్లో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దానిపైన మీరు మనస్సు నిలపండి. ఇక కొత్త అవకాశాలు కూడాను వస్తాయి. ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ఆల్టర్నేటివ్ అవకాశాలు మీకు కనబడతాయి. ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి పనే కాకుండా మీకు ఇంకనూ ఒక వైడెన్ రేంజ్ లోపల మీకు ఫలితాలు కనబడుతున్నాయి, అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా పుణ్య కార్యాలలో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే మంచి పనులు అనంటే నలుగురికి సహాయపడము, విద్యార్థులకు కావలసినటువంటి సదుపాయాలను ఏర్పరచడము, బీదలకు కావలసినటువంటివి ఇవ్వడము, ఇలాంటివి కొన్ని మంచి పనుల లోపల మీరు ఇన్వాల్వ్ అయ్యి, అంటే మీ మనస్సు అటువైపుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉంటాయి ఈ సమయం లోపల. ఇక విద్యార్థులు రాణించే అవకాశము ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఒక 50% మంచి జరుగుతుంది. 50% మీరు విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్లను చేరదీయడం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులకు ఏంటంటే, వాళ్లకు తెలిసినటువంటి సబ్జెక్టే కాకుండా కొత్త విజ్ఞానము, కొత్త సబ్జెక్టును వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అంటే చదువుకునేటువంటి వాళ్లకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు ఈ సమయము బాగా అనుకూలిస్తుంది. ఒక క్రియేటివిటీ ఈ సమయం లోపల మీకు డెవలప్ అయ్యేటువంటి అవకాశము ఉంది. ఇకపోతే విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజం లోపల
స్నేహితులు బంధువులతో మీకు సత్సంబంధాలు పెరుగుతాయి. ఈ సమయం లోపల కుటుంబం లోపల కూడాను అందరితో అనుకూలత ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, ధనలాభం కూడాను మీకు కనబడుతుంది. ఇక వాహనముల కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం కొనుగోలు విషయం లోపల అంటే వాటి డాక్యుమెంటేషనే కానివ్వండి, లేదా అందులో ఉన్నటువంటి నాణ్యతను మీరు పరీక్షించడము, ఇలాంటివి తప్పకుండా మీరు చేయాలి. ఇకపోతే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల కొన్ని మార్పులు కనబడుతున్నాయి. ఆ మార్పుల మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు రావచ్చును, ఆర్థికపరమైనటువంటి సమస్యలు రావచ్చును, లేదా ఒక స్థలం మార్పు మూలకంగా మీరు కొత్త స్థలం లోపల సెటిల్ కావడానికి కొంత సమయము పట్టే అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని విస్తృతంగా అంటే దాన్ని పెంచుకోవడానికై ప్రయత్నాలు చేస్తారు. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇకపోతే రుణాలు తీసుకునే సమయం లోపల, ఇచ్చే సమయం లోపల మీరు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. పిల్లల యొక్క సెటిల్మెంట్ విషయంపై మీరు మనస్సు నిలుపుతారు. వివాహ ప్రయత్నాలు పర్వాలేదు, అందరి సహకారంతో మీకు కొంత ముందుకు జరిగే అవకాశం కనబడుతుంది. ఈ సమయం లోపల విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు, దైవ స్థలాలను సందర్శించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మటుకు మీకు ఈ సమయం లోపల ఉంటుంది. ఇకపోతే స్నేహితుల మూలకంగా కొన్ని పనులు నెరవేరుతాయి. అయితే వాళ్లతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చులు కూడాను వాళ్ళ మూలకంగా పెరిగే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కొంత ఫలితము ఉంది. ఈ సమయం లోపల జన్మ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ కనబడుతున్నాయి. పాజిటివ్గా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే మీరేంటంటే మీ ఆలోచన విధానాన్ని కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ సమయం లోపల. అంటే స్థిరమైనటువంటి ఆలోచనలతో వెళ్ళాలి. పూర్వం ఏదైతే అన్సర్టనిటీ ఉండిందో అది తగ్గుతుంది. కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వం కూడాను పెరుగుతుంది. మనస్సులో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది స్థిరంగా, విశ్వాసము స్థిరంగా ఉంటుంది. మీకు విశ్వాసాన్ని పెంచుకుంటారు. ఇది చాలా విషయాల లోపల మీకు పాజిటివ్గా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు వెళ్ళేటువంటి అవకాశము ఈ సమయం లోపల ఉంది. ఓవరాల్గా మీరు చూసినట్టయితే మిథున రాశిలో గురు సంచరిస్తున్నటువంటి సమయం లోపల కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ మీరు మీ పైన మీకు విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ సమయం లోపల అది పెంచుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు.
కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్ళను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.